అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను మీ శ్రేయభిలాషి బ్రదర్ అన్వర్. ఉపవాసాల వల్ల ధార్మిక సైంటిఫిక్ ప్రయోజనాలు మరియు ఉపవాసం భంగపరచని విషయాల గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. ఉపవాసాల వల్ల ధార్మిక మరియు శాస్త్రీయ ప్రయోజనాలు. ఉపవాసం అంటే సూర్యోదయానికి ముందు నుంచి మరియు సూర్యాస్తమయం వరకు ఈ మధ్యకాలంలో ఏమి తినకుండా ఏమి తాగకుండా ఏదైతే ఉంటారో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారో దీన్నే ఉపవాసం అంటారు. ఈ ఉపవాసం వల్ల ధార్మిక మరియు శాస్త్రీయ ప్రయోజనాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదలుగా ఉపవాసాల వల్ల ధార్మిక ప్రయోజనాలు ఏమిటి? సహీ బుఖారీ హదీస్ నెంబర్ 3257. స్వర్గంలో 8 ద్వారాలు ఉంటాయి. అందులో ఒక ద్వారం పేరు రయ్యాన్. ఉపవాసం ఉన్నవారు ఈ రయ్యాన్ అనే ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 37. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ధర్మనిష్టతో ఆత్మ పరిశీలనతో పరలోక ప్రతిఫలాపేక్షతో ఉపవాసాలు ఉంటారో వారి యొక్క పూర్వపు పాపాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించి వేస్తాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అల్ బైహఖీ హదీస్ నెంబర్ 1994. ఉపవాసము మరియు ఖురాన్ ఈ రెండు తీర్పు దినాన సిఫారసు చేస్తాయి. అంటే ఈ ఉపవాసము మరియు ఖురాను అనేటివి ఈ రెండు అనేటివి తీర్పు దినాన సిఫారసు చేస్తాయి అని ప్రవక్త వారు తెలియజేశారు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 2840 ప్రకారం అల్లాహ్ మార్గంలో ఒక రోజు ఉపవాసం ఉంటే అల్లాహ్ అతన్ని నరకం నుండి 70 సంవత్సరాలు దూరం చేస్తాడు. అంటే ఒక్క ఉపవాసానికే ఇంత నరకం నుంచి దూరంగా ఉంటారంటే అన్ని ఉపవాసాలు ఉంటే ఎంత పుణ్యమో ఒక్కసారి ఆలోచించుకోవాలి. సహీ ఇబ్నె ఖుజైమా హదీస్ నెంబర్ 1887 ప్రకారం రంజాన్లో నఫీల్ పుణ్యం ఫర్జ్కు సమానం, ఫర్జ్ యొక్క పుణ్యం 70 ఫర్జులకు సమానం. ఈ విధంగా ఉపవాసం ఉండే వారికి ఎన్నో ధార్మికమైన ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపవాసాలను తప్పకుండా పాటించాలి. అదేవిధంగా ఉపవాసాల వల్ల సైంటిఫిక్ శాస్త్రీయమైన ప్రయోజనాలు ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సోదరులారా, 9 నుంచి 14 గంటల పాటు ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో అప్పుడు మన శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. శరీరంలో ఉండే బ్యాడ్ సెల్స్ను స్ట్రాంగ్ సెల్స్ తినేస్తాయి. ఈ పద్ధతిని ఆటోపాజీ అంటారు. ఈ ఆటోపాజీ పద్ధతిని కనుగొన్నందుకు అతనికి నోబెల్ ప్రైజు వచ్చింది. ఆటోపాజీ పద్ధతి ద్వారా ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఈ ఉపవాసాల వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉపవాసాల వల్ల శరీరంలో క్లీన్జింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉపవాసాల వల్ల బ్లడ్లోని గ్లూకోజ్ నిల్వలపై నియంత్రణ ఉంటుంది. బాడీలో ఇన్సులిన్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ చెడు కొవ్వు కరగడం మొదలవుతుంది. ఉపవాసాల వల్ల హై బీపీ తగ్గుతుంది. ఉపవాసాల వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఉపవాసాల వల్ల ఆకలిపై నియంత్రణ ఉంటుంది. ఉపవాసాల వల్ల బాడీలో ఉండే ఫ్యాటు చెడు కొలెస్ట్రాల్ కరగడం మొదలవుతుంది. ఉపవాసాల వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఉపవాసాల వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఉపవాసాల వల్ల బ్రెయిన్ పనితీరు మంచిగా పనిచేస్తుంది. ఈ విధంగా ఉపవాసాల వల్ల పుణ్యంతో పాటు సైంటిఫిక్ ప్రయోజనాలు కూడా ఎన్నో మనకు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపవాసాలను తప్పకుండా పాటించాలి. కాబట్టి ముహమ్మద్ ప్రవక్త వారు ఈ రంజాన్ యొక్క నెల రోజుల ఉపవాసాలతో పాటు వారంలో 2 ఉపవాసాలు, నెలలో 3 ఉపవాసాలు కూడా పాటించేవారు. కనుక మనం కూడా అటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఉపవాసం భంగపరచని విషయాలు. మొదలుగా ఉపవాసము భంగపరిచే విషయాలు ఏమిటి అని తెలుసుకుంటే, ఉపవాస పరిస్థితుల్లో సంభోగం జరిగితే ఉపవాసము భంగపడుతుంది. బలవంతంగా విడుదల చేస్తే ఉపవాసం భంగపడుతుంది. తెలిసి ఏదైనా తిన్నా త్రాగినా ఉపవాసం భంగపడుతుంది. బలవంతంగా వాంతులు చేసుకున్నా ఉపవాసం భంగపడుతుంది. ఉపవాసం ఉన్న తర్వాత బహిష్టు పరిస్థితి ఏర్పడితే రక్తస్రావం జరిగితే ఉపవాసం భంగపడుతుంది. ఉపవాస పరిస్థితిలో పురిటి స్రావం జరిగితే ఉపవాసం భంగపడుతుంది.
ఉపవాస పరిస్థితుల్లో కప్పింగ్ హిజామా చేస్తే ఉపవాసం భంగపడుతుంది. ఉపవాసం ఉండి డయాలసిస్ చేస్తే ఉపవాసం భంగపడుతుంది. బలం కొరకు ఏదైనా సెలైను ఇటువంటివి ఎక్కించుకున్న ఉపవాసము భంగపడుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలను జాగ్రత్తగా మనము ఉపవాసం ఉండి చెక్ చేసుకోవాలి. ఉపవాసం భంగపరచని విషయాలు: మరిచిపోయి ఏదన్నా తిన్నా త్రాగినా ఉపవాసం భంగపడదు. మిస్వాక్ చేయడం ద్వారా ఉపవాసం భంగపడదు. తలస్నానం చేస్తే ఉపవాసం భంగపడదు. నిద్రలో వీర్యస్ఖలనం జరిగితే ఉపవాసం భంగపడదు. కంటిలో సురమ పెట్టుకుంటే ఉపవాసం భంగపడదు. ఆహారం రుచి చూడడం వల్ల ఉపవాసము భంగపడదు. బ్లడ్ టెస్ట్ ఇవ్వడం వల్ల ఉపవాసము భంగపడదు. తలకు నూనె రాయడము, గోళ్ళు కత్తిరించడం వల్ల ఉపవాసం భంగం కాదు. ఐ డ్రాపు, ఇయర్ డ్రాపు వేసుకోవడం వల్ల ఉపవాసం భంగం కాదు. క్రీమ్స్, పౌడర్స్ వేసుకోవడం వల్ల ఉపవాసం భంగం కాదు. అత్తరు, సెంటు వేసుకోవడం వల్ల ఉపవాసం భంగం కాదు. హెయిర్ కటింగ్ చేసుకోవడం వల్ల ఉపవాసం భంగం కాదు. స్త్రీలు గోరింటాకు వేసుకోవడం వల్ల ఉపవాసం భంగం కాదు. తలనొప్పికి జండుమాం రాసుకుంటే ఉపవాసం భంగం కాదు. దెబ్బ తలిగి రక్తస్రావం జరిగితే ఉపవాసం భంగం కాదు. తేపులు వస్తే ఉపవాసం భంగం కాదు. షుగర్ పేషెంట్కి ఇన్సులిన్ తీసుకుంటే ఉపవాసం భంగం కాదు. నాభి కింద వెంట్రుకలు తీసేస్తే ఉపవాసం భంగం కాదు. కాబట్టి సోదరులారా, ఈ ఉపవాసం భంగపరిచేటటువంటి విషయాలు ఏమిటో మనము జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఉపవాసాలను మనము కంటిన్యూ చేయాలి.